హాయ్ అండి అందరికీ. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కారం అండి. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. మీరు గానీ రెసిపీని మీ ఇంట్లో చేసి పెట్టారంటే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా రెసిపీలోకెళ్ళిపోతే ముందుగా నేను ఒక పావు కిలో గుత్తి వంకాయలు తీసుకున్నానండి. చిన్న వంకాయలు లేతగా ఉన్నాయి చూసి తీసుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేడైనాక ఒక 10 మెంతి గింజలు, 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇవన్నీ కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాక ఇప్పుడు దీనిలో ఎండు కొబ్బరి వేసుకోవాలండి. ఒక 10 ముక్కల్లాగా ఎండు కొబ్బరి ముక్కలు వేశాను. అలాగే కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. దీనిలో ఇంకా వేరే కారం ఏమి యాడ్ చేయం. ఎండుమిరపకాయలే మనకి స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. దోరగా ఫ్రై అయితేనే ఈ కారం అనేది టేస్టీగా ఉంటది. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసుకొని, కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవిగోండి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయినాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటినన్నిటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని చల్లారనిద్దామండి. ఇవి చల్లారేలోగా ఇప్పుడు మనం వంకాయల్ని కట్ చేసి పెట్టుకుందాం. ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని దానిలో కాస్త సాల్ట్ యాడ్ చేయాలి. ఇప్పుడు వంకాయల్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. గుత్తి వంకాయకి మధ్యలో ఏమైనా పుచ్చులున్నాయేమో చూసి వాటర్‌లో వేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో వేసుకోవాలి. ఈలోగా మనం ఫ్రై చేసుకున్న ఇవన్నీ చల్లారాయండి. ఇప్పుడు దీనిలో ఉప్పు, పసుపు ఏసి ఒకసారి గ్రైండ్ చేశాక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలండి. నేను వెల్లుల్లి రెబ్బలు వేసిన క్లిప్పు మిస్ అయింది. మీరు మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకొని ఇదిగోండి వంకాయలు వాటర్‌లో నుంచి తీసేసి ఇలా ఒక జాలి గిన్నెలో వేశాను. ఇదిగోండి ఇప్పుడు దీనిలో స్టఫింగ్ చేసుకోవాలి మనకి వంకాయల్లో. ఈ విధంగా బాగా ఎక్కువగానే పెట్టి అలా ప్రెస్ చేస్తే లోపల పెట్టిన మసాలా అనేది బయటికి రాకుండా ఉంటదండి. చూసారా నేను కారాన్ని కొంచెం ఎక్కువగానే పెడుతున్నాను. పెట్టి ఇలా గట్టిగా ప్రెస్ చేయాలండి చేత్తో. అప్పుడు దానిలో అది ఫిక్స్ అయిపోతుంది. ఇదిగోండి ఈ కారం మిగిలింది అన్నిట్లో స్టఫ్ చేశాక. ఇదిగోండి వంకాయలన్నీ స్టఫ్ చేసాం కదా! వీటిని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. అదే కడాయిలో మనకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేశానండి. ఒక్కొక్క వంకాయల్ని ఇలా పేర్చుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఇంకా ఉల్లిపాయలు అలాంటివి ఏమీ యాడ్ చేయమండి. అస్సలు ఈ కర్రీ చాలా బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ విధంగా మూత పెట్టి ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉండాలండి. ఈ వంకాయలనేయి లేతయి తీసుకుంటే మనకి త్వరగానే కుక్ అయిపోతాయండి. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే మనకి దాదాపు ఒక 5-7 మినిట్స్‌లోనే మగ్గిపోతాయి. ఇదిగోండి వంకాయ చూసారా మగ్గిపోయింది. వంకాయలు చక్కగా ఫ్రై అయ్యి మగ్గిపోయాయండి. మీకు చూపిస్తా ఉండండి ఒకటి.
ఇదిగోండి చక్కగా మగ్గిపోయాయి ఈ వంకాయలనేవి. ఇప్పుడు దీనిలో మనం మిగిలిన కారం కూడా వేసేసుకుందాం. ఈ కారం చక్కగా మనం అన్నంలో కలుపుకొని తినడానికి గ్రేవీలాగా చాలా బావుంటదండి. ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసే వేసాం కాబట్టి కారం ఏసాక మనం ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. వంకాయలన్నీ మగ్గిపోయినాక అప్పుడు మిగిలిన కారం వేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక్కసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంక నేను దీనిలో కొత్తిమీర అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. ఏమీ యాడ్ చేయకపోయినా కూడా ఈ కారం చాలా చాలా బావుంటదండి. ఇదిగో కారమేసి ఒకసారి కలిసేలాగా తిప్పేసాను. తిప్పాక చూపిస్తున్నా చూడండి వంకాయ ముక్క ఎలా మగ్గిపోయిందో. చూసారుగా? అంతేనండి ఇంకా. వంకాయ మగ్గిపోయాక ఇంకా మనం ఎక్కువ సేపు ఉంచాల్సిన అవసరం లేదండి. వంకాయలన్నీ చక్కగా మగ్గిపోయినియి. ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. అసలు అన్నంలో కలుపుకొని తింటే మనం 2 ముద్దలు ఎక్కువే తింటాం గానీ తక్కువైతే తినము. చాలా బావుంటది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.